కూడా ఇదే రకమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల విఘాతం కలగకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా ఉంది. కాకినాడ జిల్లా తునిలో హిజ్రాలు నిరసన చేపట్టారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన హిజ్రా హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకి హిజ్రాలకు రక్షణ కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మొన్న 19వ తారీఖుని దీపు అనే వ్యక్తి మీద హత్యా ప్రయత్నం జరిగిందండి. దీపు అనే వ్యక్తి బండి అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తనతో 4 ఇయర్స్గా సహజీవనం చేస్తుంది. అయితే వాళ్ళిద్దరి మధ్యని గొడవలు అయ్యాయండి. ముందు ఏమయ్యాయో తెలియదు. తనని ఒక గాజు బొమ్మలా ఇంట్లో చూసుకునేది. మా ట్రాన్స్కి ఎవరికి కనబడకుండా, ఎవరైనా కనబడినా సరే ఇలా చున్నీ అడ్డుగా వేసేసి తను ఎవరికి చూపించకుండా ఇంట్లోనే పెట్టి తన పంజరంలో చిలకలాగా ఒక గాజు బొమ్మలా పెంచిందండి. దేని గురించి అంటే హత్య ప్రయత్నం చేయాలి? తనని కూర్చోబెట్టి పోషించిందనా, లేకపోతే తను ఏది అడిగితే అది కొనిచ్చిందనా, బైక్ కొనిచ్చిందనా, ల్యాప్టాప్ కొనిచ్చిందనా, లేకపోతే తన ఇంట్లో పెట్టి మందు ముక్క తన ఇంట్లో పెట్టి మేపుతున్నదని అర్థమైంది. దీపుకి న్యాయం జరగాలండి. ఇలాంటిది ఎప్పుడూ జరగకూడదు. ఇది చంపేసి ముక్కలుగా చేసి కాకులకి గద్దెలకి వేసినట్టు అక్కడొక ముక్క వేశాడండి. ఇలాంటిది ఎక్కడా జరగలేదు, ఎప్పుడూ జరగకూడదండి. మేము అదే కోరుకుంటున్నాం మీడియా వాళ్ళని, పోలీసు వాళ్ళని. దీపుకి న్యాయం జరగాలి, ఉరి తీయాలి. ట్రాన్స్జెండర్తో నిర్గమసారి అనే వ్యక్తి సహజీవనం చేశాడండి 4 సంవత్సరాలు. తన ట్రాన్స్జెండర్ తెలిసి కూడా తనతో 4 ఇయర్స్ లివింగ్లో ఉండి కూడా వేరే వేలతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తను అడిగిందని అంత దుర్మార్గంగా చంపి ముక్కలు చేసి ఎక్కడెక్కడో పార్ట్స్ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి దుస్థితి మా స్టాఫ్స్కి ఎందుకు? మేము ప్రతి ఒక్కరు అన్ని ప్రేమలు కోల్పోయి మేము ఏదో మా బ్రతుకు మేము బ్రతుకుతాం. అలాంటిది ఒక అబ్బాయి మా లైఫ్లోకి వచ్చి ప్రేమ అని అబద్ధాలు చెప్పి మాతో నటిస్తూ మా డబ్బుకి, మా బంగారానికి, మాతో అన్నిటికీ సహజంగా ప్రతి దానికి కూడా మమ్మల్ని యూజ్ చేసుకొని తన సరదాలకి, సంతోషాలకి, ప్రతిదానికి మమ్మల్ని బానిసలు చేసి వాళ్ళ ఎంజాయ్లకి, వాళ్ళ షికార్లకి మమ్మల్ని ఎందుకు వాడుకోవాలి? ప్రేమ పేరుతో మా లైఫ్లోకి రావడం, మా లైఫ్లో నాశనాలు చేయడం.